రికార్డింగ్ ఆన్ చేసావా? yes sir. ఎట్లా అది ఆ షీట్ ఓపెన్ చేయి, ఒకసారి రికార్డింగ్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, చేసేద్దాం. ఉండాలి, వీడియో కావాలి మళ్ళీ. ఓకే, ఎవరిని అడిగినా మళ్ళీ ఇవ్వాలి కదా నేను. ఉందనా? ఇంకోసారి చేద్దామా? నీకు ఎప్పటి వరకు ఉంది టైము? సార్ 6 వరకు. 6 వరకు ఉందా? అబ్బో చాలా సేపు ఉందా. అయితే కూర్చున్నా, అలా చేసేస్తా, కూడా చెప్తానా? ఓకే సార్. ఇంకోసారి చెప్పమంటావా? నీకు గుర్తుంటుందా? సార్ నాకు పర్లేదు. మళ్ళీ వీళ్ళు ఎవరిని అడుగుతారేమో. సరే, కొంచెం రికార్డింగ్ ఆన్ చేసావు కదా. సరే చూడు వందన, 3 టైర్ ఆర్కిటెక్చర్. కలర్ యాడ్ చేయి. 3 టైర్ ఆర్కిటెక్చర్. ఇంకా పైన ఏమైనా ఉన్నాయా? పైన ఏమైనా ఉన్నాయి? ఇక్కడ నుంచేనా? సరే కిందగా, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కిందకి రా, ఇంకా కింద ఉంది కదా. చూడు. సో 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా పైకి వెళ్ళు, ఎక్కడ ఉంది 3 టైర్ ఆర్కిటెక్చర్? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేనా? ఇంకా ఉందా? ఇంతే సార్. కింద కూడా సేమ్ ఇదే ఉంది కదా. సార్ లేదు సార్. కిందకి వెళ్ళి కొంచెం. రికార్డింగ్ మర్చిపోకుండా. సరే చూడు. సో 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? 3 టైర్ ఆర్కిటెక్చర్. సో ఎస్ఏపిలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. 1 minute వెయిట్ చేసి చెప్తాను. ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్, టేబుల్ అనాలిసిస్ దగ్గర ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, అది ఎక్కడ చూడు. ఇంకా క్రిందికి వెళ్ళు. సో ఎస్ఏపిలో చూడు, డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో దీన్ని ఏమంటారు? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ప్రజెంటేషన్ లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అనేది క్లయింట్ లెవెల్, అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అనేది ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్, కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని చేస్తాము. థర్డ్ వన్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే ప్రజెంటేషన్ లేయర్ లో చేసేటటువంటి యాక్టివిటీస్, అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్. అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏం చేస్తారు? జిఎల్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయటము, అలాగే మాస్టర్ డేటా క్రియేట్ చేయటము, వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిసెస్ అన్ని పోస్ట్ చేస్తాం. ఇదంతా కూడా రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. ఇదంతా కూడా ప్రజెంటేషన్ లేయర్ లో జరుగుతుంది. దీన్ని క్లయింట్ లెవెల్ అంటారు, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్, కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్ లో చేస్తాం. కాన్ఫిగరేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎక్కడ చేస్తాము? అప్లికేషన్ లేయర్ లో చేస్తాం. థర్డ్ వన్ డేటాబేస్ లేయర్, అంటే ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ లో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. సో వాట్ ఈస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే అసలు మీనింగ్ ఏంటి?
ప్రజెంటేషన్ లేయర్ అంటే చూడు, ప్రజెంటేషన్ లేయర్ is nothing but end user screen. Here we will post document entries and we will generate the reports. Presentation layer is nothing but end user screen. End user, yes, మనం end user accounting entries post చేస్తున్నాం, దీన్ని presentation layer అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, దీన్ని presentation layer అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం, దీన్ని presentation layer అంటారు. అలాగే రిపోర్ట్ జనరేట్ చేస్తాం, ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రజెంటేషన్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ప్రజెంటేషన్ లేయర్ లో చేసే డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ప్రజెంటేషన్ లేయర్ లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? మిడిల్ లో అప్లికేషన్ లేయర్ ఉంది. అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. మిడిల్ వేర్ అన్నమాట ఇది. అప్లికేషన్ లేయర్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. అలాగే టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. ABAP కన్సల్టెంట్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. ABAP కన్సల్టెంట్ అనేవాళ్ళు ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ అని చేస్తారు. దీన్ని ఏమంటారు? అప్లికేషన్ లేయర్. థర్డ్ వన్, డేటాబేస్ లేయర్. వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్? ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ వన్ ఉంది, డేటాబేస్ లేయర్. ఎగ్జాంపుల్, యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. గూగుల్ వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, అక్కడ నుండి మీకు యాక్సెస్ వస్తుంది. అలాగే డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా is stored on tables. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. as well as all type of data is stored in tables. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. డేటాబేస్ లేయర్ is nothing but one storage location. డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? ఒక స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఏ టేబుల్స్. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. మనం చెక్ చేసాం కదా, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై ఎవరు? ఈ డేటాబేస్ మొత్తం కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా. సో ఈ డేటాబేస్ అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆల్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఈ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తారు. అంటే మాస్టర్ డేటా అవ్వచ్చు, కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ డేటా యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకో. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్ ఎగ్జాంపుల్, ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. హనాలో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. హనాలో 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఈ 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ని ఏమంటారు? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే హనా డేటాబేస్, ఈ S4 హనాలో డేటా అంతా కూడా ఓన్ డేటాబేస్. అలాగే ఈసీసీలోకి వెళ్ళామనుకో వరాకిల్ డేటాబేస్ ఉంటుంది, వరాకిల్ SQL డేటాబేస్ ఉంటుంది అనమాట. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనాలో హనా డేటాబేస్ ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. వరాకిల్ డేటాబేస్, వరాకిల్ SQL ఇదంతా కూడా ఈసీసీ అన్నమాట, ఈసీసీకి సంబంధించింది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్. అది సెలెక్ట్ చేయమన్నా, నేను చెప్పేటప్పుడు సెలెక్ట్ చేయాలి. ఎక్కడ ఉన్నా ఒక క్రింద, అది కాదు, అయిపోయింది అది. ఎగ్జాంపుల్ దగ్గరికి వచ్చాం, హనా డేటాబేస్. హనా అంతా కూడా ఓన్ డేటాబేస్. వరాకిల్ పీపుల్సాఫ్ట్, వరాకిల్ SQL ఇదంతా కూడా ఈసీసీలో ఉంటుంది. ఈ డేటాబేస్ అంతా హనాలో హనా డేటాబేస్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. whenever if you want to reports, we will get the data from the database layer. సో నీకు
మొత్తం మళ్ళీ బ్యాకప్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుంచే వస్తుంది అనమాట. అర్థమైంది కదా? సార్ పైకి వెళ్ళు, ఇమేజ్ ఓపెన్ చేయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ చేసే డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్ లో చేస్తారు. ఈ డేటా ప్రజెంటేషన్ లేయర్ లో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లేయర్ లో చేసేటటువంటి కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. మీకు ప్రతిదీ ఏది బ్యాకప్ వచ్చినా సరే కంప్లీట్ గా డేటాబేస్ లేయర్ నుండే బ్యాకప్ అనేది వస్తుంది అనమాట. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. SAP ఓపెన్ చేయి. OX 15 వెళ్ళు. వెయిట్ ఓ పని చేద్దాం అందులో సిస్టమ్స్ లోకి వెళ్ళు. సిస్టమ్స్ స్టేటస్ లోకి వెళ్ళు. స్టేటస్ లాస్ట్ 22nd వన్. ఇక్కడ చూడు ఏముంది? వెర్షన్ డేటాబేస్ ఎక్కడ ఉంది? కిందకి రా. హనా డేటాబేస్. హనా డేటా అంతా కూడా ఓన్ డేటాబేస్. హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. SAP హనా DB అంటే డేటాబేస్ అని అర్థం. హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనాకి సంబంధించిన డేటా అంతా హనా డేటాబేస్. అదే ECC లో చెక్ చేసామనుకో ఒరాకిల్ SQL డేటాబేస్ ఉంటుంది. ECC లో SQL లేదంటే ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది. హనాకి హనా డేటాబేస్ ఉంటుంది. అంటే డేటా అంతా కూడా హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ECC వెర్షన్ లో వేరే వాళ్ళ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు SAP వాళ్ళు. S4 హనాలో హనా డేటాబేస్ పైనే డిపెండ్ ఓన్ డేటాబేస్ అనేది డెవలప్ చేస్తున్నారు SAP వాళ్ళు. ECC వరకు మాత్రం హనా వాళ్ళ పైన డేటాబేస్ అంతా వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు. సో S4 హనా లాంచ్ అయినప్పటి నుంచి ఓన్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఓకే. OX 15 వెళ్ళు. పొజిషన్కి వెళ్ళు. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చావు? పోలో. PO11 ఏదైతే అది ఇచ్చేయి. PO11 పోలోనా? సార్ కంపెనీ కూడా నార్మల్. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ PO11 PO11. నువ్వు గ్రూప్ ఆఫ్ కంపెనీ మర్చిపోతున్నావు. కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ తెలియాలి. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. డబుల్ క్లిక్ చేయి. సో ఈ డేటా ఎక్కడ నుండి పిక్ అయింది? ఇప్పుడు ఈ కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ నుండి పిక్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్రజెంటేషన్ లేయర్ లో చేస్తాం. ఇది డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నీకు బ్యాకప్ అంతా డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. FBL3 అని వెళ్ళు. కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి. కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. గుర్తుపెట్టుకో. ఉందనా? డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రిఫ్లెక్ట్ అవుతుంది. డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. డేటాబేస్ లేయర్ నుండి బ్యాకప్ వచ్చింది. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్.
నెక్స్ట్ డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. దీనికి బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. ఫైన్. నెక్స్ట్ స్టెప్ మినిమం ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళి. సో ఇట్లా లేయర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ లో ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తాం, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. అప్లికేషన్ లేయర్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. నీకు మళ్ళీ బ్యాకప్ అంతా కూడా కంప్లీట్ గా ఎక్కడ నుండి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది బ్యాకప్ అంతా కూడా. దీని ఏమంటారు? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఎందువల్ల 3 టైర్ ఆర్కిటెక్చర్? S4 HANAలో 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఎందువల్ల? డేటాబేస్ లేయర్ కూడా ఓన్ డేటాబేస్ హనా డేటాబేస్ ఉపయోగిస్తున్నాం. S4 HANAలో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ECCలో అనుకో 2 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. 2 టైర్ ఆర్కిటెక్చర్. అక్కడ ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉండదు. డేటాబేస్ లేయర్ అనేది వేరే వాళ్ళది ఉంటుంది, వేరే వాళ్ళది. ఒరాకిల్ వాళ్ళు లేదంటే SQL వాళ్ళు ఉపయోగిస్తారు. దీన్ని డేటాబేస్ లేయర్ అనేది వేరే వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి S4 HANAలో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ECCలో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ ఉండదు. డేటాబేస్ లేయర్ అనేది అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అవుతారు. క్లియర్ కదా? yes sir. తర్వాత ఇంకోటి చూడమన్నా. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఆల్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ యాజ్ ఏ టేబుల్స్. చూడు, ఎక్కడ ఉంది? ఇంకా కిందకి వెళ్ళి ఇదంతా అయిపోయింది ఆల్రెడీ. పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళి. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్. వెయిట్ చూడు, ఇది కాదు, ఇంకోటి ఉంటుంది చూడు, ఇంకో పాయింట్ ఉంటుంది చూడు. ఇదే చూడు. SAP కన్సల్టెంట్స్ అండ్ SAPలో ఏమేమి? SAP FICO కన్సల్టెంట్ డిడ్ 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. SAP కన్సల్టెంట్ ఏం చేస్తారు? 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, అలాగే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తారు. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. All type of data saved in database layer as tables. All type of data anta kuda database layer lo store avutundi as a tables. Configurational data saved in database layer as a tables. Master data saved in database layer as a tables. Document entry posting data saved in database layer. అంటే all type of data, configurational data, transactional data, master data, any type of data ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోలేదంటే ఇక్కడ చూడు. ఆల్ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC అయితే రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC వెర్షన్ ఎలా స్టోర్ అవుతుంది? డేటా అనేది రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC వెర్షన్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది ECCలో. S4 HANAలో అయితే కాలమ్స్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECCలో డేటా అంతా కూడా రోస్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 HANA అంతా కూడా కాలమ్స్ వైజ్ టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇలా 2 వేస్ లో స్టోర్ అవుతుంది.
ఏమేమి డేటా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా. ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయి. చూడు, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ డేటా సేవ్డ్ యాజ్ టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S/4HANA అయితే కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా, transactional data, master data, configurational data, any type of data stored as a tables. ECC లో rows గా స్టోర్ అవుతుంది, S/4HANA లో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ECC లో rows గా స్టోర్ అవుతుంది, S/4HANA లో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. అదే అన్నమాట. అర్థమైంది కదా? yes sir. సో ఈ డేటాని మనం ఆల్రెడీ చేసాం కదా, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎస్ఐపిలోకి వెళ్ళి. సో డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము? SE16N. ఈ డేటా స్టోర్ అవుతుంది కదా, డేటా చెక్ చేద్దాం. SE16N వెళ్ళి SE16N ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళాం. 3-tier ఆర్కిటెక్చర్ చెప్పాను, డేటా ఎలా స్టోర్ అవుతుందో చెప్పాను. ఆ డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి చూద్దాం. ఇప్పుడు SE16N అనేది కామన్ టీ కోడ్. ఇక్కడ మనము టేబుల్ నేమ్ ఇద్దాం. ఏమి ఇచ్చాము ఇంతకు ముందు? BSEG ఇవ్వు. BSEG ఇచ్చావు కదా, ఎంటర్ చేయి. చేశాను సార్. కంపెనీ కోడ్ ఇవ్వు. కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి. వెయిట్ చేసేసావా? ఓకే ఫైన్. సో ఇదంతా కూడా డేటా. ఏంటి డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్. GL పోస్ట్ చేస్తాం, ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తాం. టోటల్గా 68 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అంటే ఎన్ని? 34. డెబిట్ ఎంట్రీ ఒక ప్రతి ట్రాన్సాక్షన్ లో 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి మినిమం. సో 64 డివైడెడ్ బై 2, 68 కదా. 34 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అంటే డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ ఇవన్నీ. కంపెనీ కోడ్ ఉంది ఫస్ట్ లో, చూడు కంపెనీ కోడ్ ఎక్కడ చూపించు. కంపెనీ కోడ్ తర్వాత డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్, ఐటమ్ 1 అంటే లైన్ ఐటమ్ 1, 2 అంటే లైన్ ఐటమ్ 2. చేంజ్ చేసామన్నా చేంజ్ చేసిన డేట్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ 40, 50, 40 డెబిట్, 50 క్రెడిట్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, డెబిట్ క్రెడిట్, బిజినెస్ ఏరియా, అమౌంట్ ఎంత. ఇలా డేటా అంతా ఇలా స్టోర్ అయింది. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము? ఎక్స్పోర్ట్ చేయి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ చెప్పాను కదా. ఎక్స్పోర్ట్ అది కాదు, ఎక్స్పోర్ట్ అది కాదు, మర్చిపోయాము. స్ప్రెడ్ షీట్ ఎలా వచ్చి కంటిన్యూ చేయి. ఎలా వస్తుంది లేదు. ఎక్స్పోర్ట్ 1 ఎక్స్పోర్ట్ ఇచ్చి ఎంటర్ చేయి. 1 ఆల్రెడీ ఉంది కదా, 3 ఇచ్చావా? ఓకే. ఎలా వచ్చి చూసావా? డేటా అంతా మనం ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కంప్లీట్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసి ఫైనల్ గా క్లయింట్ కి సబ్మిట్ చేస్తాం. డేటా అనేది ఈ విధంగా స్టోర్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించింది. ఓకే నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. బ్యాక్ నెక్స్ట్ T001 SE16N టీ కోడ్ కామన్. T001 ఎంటర్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి. కంపెనీ కోడ్ వద్దు మనం తీసేయి. కంపెనీ కోడ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ మన కంపెనీ కోడ్కి సంబంధించిన వస్తుంది. ఇవి చెప్తాను. ఈ కంపెనీ కోడ్ ఇచ్చావా? ఓకే. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్. ఫస్ట్ ఏమని చూడు, కంపెనీ కోడ్. ఈ సర్వర్ లో టోటల్ గా ఇప్పుడు మాక్సిమం 500 తీసుకున్నాం. 500 కంపెనీ కోడ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. 500 రిమూవ్ చేయాలి, ఎందుకంటే మన కంపెనీ కోడ్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు కదా. బ్యాక్ వెళ్ళి 500 తీసే. చూడు 1 with 1 నేను చెప్పేదాన్ని పైన. ఇక్కడ 500 అంటే మీనింగ్ ఏంటి? 500 ఎంట్రీస్ వరకు రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. అది తీసేస్తే సర్వర్ లో ఉన్న కంపెనీ కోడ్స్ అన్ని వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ 500 రిమూవ్ చేసే.
ఎగ్జిక్యూట్ చేయి. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. లెఫ్ట్ సైడ్ ఉంది చూడు కంపెనీ కోడ్స్. 0001 కంపెనీ కోడ్, SAPAG కంపెనీ కోడ్. తర్వాత సిటీ, ఏ సిటీలో ఉంది. కరెన్సీ DR, కంట్రీ DE అంటే డెన్మార్క్. కరెన్సీ యూరో కరెన్సీ. లాంగ్వేజ్ డానిష్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చారు. 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారు, K4 వేరియంట్ తీసుకున్నారు. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీటిలో నీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకో. ఫిల్టర్లోకి వెళ్ళు, నీ కంపెనీ కోడ్ కంటిన్యూ చేయి. ఇది నీ కంపెనీ కోడ్. సెలెక్ట్ చేయి, నీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళు. నీ కంపెనీ కోడ్ డీటెయిల్స్ పైన ఉంది. అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. ఫస్ట్ వన్ కంపెనీ కోడ్ పైన ఉంది. డీటెయిల్స్, డీటెయిల్స్ చూసావా. క్లయింట్ నెంబర్ 100, కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ PO11, కంపెనీ నేమ్ పోలో టెక్నాలజీస్, సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్ POOC. ఓకే, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కరెన్సీ 10, ఫిజికల్ ఇయర్ వేరియంట్ P3. ఇవన్నీ కంట్రోలింగ్ 2 అంటే ఏంటి, కంట్రోలింగ్ 2, కంపెనీ PO11. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం డీటెయిల్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వచ్చేసి బ్యాక్ ఎగ్జిక్యూట్ చేయి, మళ్ళీ చేయి. సర్వర్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి టోటల్గా 2964 ఉన్నాయి. పైన చూడదు నంబర్ ఆఫ్ హిట్స్ 2006 ఉన్నాయి. 2964 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తావు, ఎక్స్పోర్ట్ చేయి. కండిషన్ చూసావా, డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకే, డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. ఇట్లా SAPలో టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది, టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టు, టేబుల్స్. ECC అయితే రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S/4HANA అయితే కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా. yes sir. ఇట్లా డేటా అనేది స్టోర్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇద్దాం, ఆల్రెడీ మనకి రికార్డ్ ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది తర్వాత. నెక్స్ట్ T001 ఆల్రెడీ ఇచ్చేసాము. T001 ఎంటర్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి. చూసావా, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. ఓకే, ఇవి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో నీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకోటి ఇద్దాము, TGSB.
ఫోన్ పెట్టరా. ఉందా ఏంటి నెట్వర్క్ పెట్టాలి ఏంటి? సార్ ఇప్పుడు వినిపించింది మీ వాయిస్. సార్ ఇప్పుడు వినిపించింది మీ వాయిస్. చూడు వందనా, టీజీఎస్బి ఇచ్చావు కదా, ఎగ్జిక్యూట్ చేయి. చూసాం ఇవన్నీ ఏంటి బిజినెస్ సీరియస్ అనమాట. మన బిజినెస్ సీరియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫిల్టర్లోకి వెళ్ళి సెట్ ఫిల్టర్ బిజినెస్ సెట్ ఫిల్టర్ పంచి క్లోజ్ చేయి, ఇది క్లోజ్ చేయి. ఇలా కూడా చేయొచ్చు యాక్చువల్గా. సెట్ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకో, లైన్ ఫిల్టర్ పైన క్లిక్ చేయి, PO 2 stars చేయి. కంచి PO 2 stars ఇవ్వు. PO 2 stars. ఇది కాదు కరెక్ట్గా ఇవ్వాలను. 2 stars ఇచ్చినా కూడా రాలేదు కదా. బాక్కెళ్ళు, ఎందుకంటే ఇంత ముందు వచ్చింది కదా మనం చేసాం. 500 రిమూవ్ చేసి 500 రిమూవ్ చేసి ఇక్కడ ఇక్కడ అందునా సరే సరే ఇచ్చావు కదా. ఫైన్ లోకి బ్యాక్ వెళ్ళి 500 రిమూవ్ చేయమన్నా. ఫస్ట్ బ్యాక్ వెళ్ళి ఇంకా బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఫైండ్ లోకి వెళ్ళు, ఫిల్టర్ చేసావు కదా, బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకో. చూసావా? ఇవ్వండి బిజినెస్ ఏరియా మనమే PO 11 ఉందామని మన బిజినెస్ ఏరియా చూపించు. 4 ఉన్నాయి మొత్తం. ఇక్కడ లాస్ట్ లో PO 11 సెలెక్ట్ చూపించు ఉందని చెప్పేటప్పుడు అది. ఇవన్నీ మన బిజినెస్ ఏరియాస్. పైన ఫస్ట్ లో 2 ఉన్నాయి, అవి కూడా మన బిజినెస్ ఏరియాస్. ఓకే, ఇవన్నీ బిజినెస్. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేయడం తెలుసు కదా నీకు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. T004 చార్ట్ ఆఫ్ అకౌంట్ చూద్దాం. T004 బ్యాక్ వెళ్ళి T ఇక్కడే SC16N కామన్ టీ కోడ్. T004 500 రిమూవ్ చేసి ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎలా ఫిల్టర్ చేస్తాం? సెలెక్ట్ చేస్తావు. ఇది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. రైట్ సైడ్ PO 11 ఉంది చూడు, దానిపైన డబుల్ క్లిక్ చేయి. అని వస్తుందా? ఇది ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బక్కల్ SKA1 10 minutes లో కంప్లీట్ చేస్తాను. SKA1 SKA1 ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి యాక్చువల్గా. అయితే బ్యాక్ వెళ్ళు, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వు. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎగ్జిక్యూట్, ఎంటర్ ఎగ్జిక్యూట్. ఇవన్నీ మన GL అకౌంట్స్ చూద్దాం. సో SKA1 అనే టేబుల్ నేమ్ ఇస్తే GL అకౌంట్స్ అన్ని వచ్చేస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్ POOC
జిఎల్ అకౌంట్ నంబర్, జిఎల్ అకౌంట్ క్రియేటెడ్ ఆన్, ఏ రోజు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ బై కేఐఎన్జి, రియల్ టైంలో నీ నేమ్ ఉంటుంది ఇక్కడ. అకౌంట్స్ గ్రూప్, ఇవన్నీ ఓబిడి4 అకౌంట్స్ గ్రూప్స్ ఇచ్చాం, AMR1, AMR2, AMR3 అవన్నీ. సో ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో నీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్, సో ఇవన్నీ టేబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. బ్యాక్ SKA1 బ్రాడ్ ఇచ్చాం కదా, SKA1 వచ్చేసాం. నెక్స్ట్ NKB1, NKB1 కింద చార్ట్ ఆఫ్ అకౌంటింగ్, కంపెనీ కోడ్ ఎంటర్ చేయి. సార్ LKA NKA అంతే, కరెక్టే ఇచ్చారు. సారీ, KNB1 ఎంటర్ చేయి. కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఎంటర్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి. ఇవన్నీ కస్టమర్స్, నీ కంపెనీ కోడ్ పైన ఉన్న కస్టమర్స్. నువ్వు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తావో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి KNA1, ఇవన్నీ సర్వర్లో ఉన్న కస్టమర్స్ ఇవన్నీ. ఓకే, కస్టమర్స్ ఇవన్నీ. సో మనం ఒక ట్రాక్ చేయాలంటే, ఎగ్జాంపుల్ హైదరాబాద్ కావాలంటే ఎలా చేస్తాం? ఫిల్టర్లోకి వెళ్ళాము ఇంతకుముందు, ఫిల్టర్లోకి వెళ్ళి హైదరాబాద్ సెలెక్ట్ చేసావు, హైదరాబాద్ అనేది సెలెక్ట్లో ఉంది. హైదరాబాద్ టైప్ చేయి, హైదరాబాద్ కంటిన్యూ చేయి. ఇవన్నీ హైదరాబాద్ కస్టమర్స్. ఇట్లా మనకు కావాల్సినంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ డేటా అంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఏ టేబుల్స్? నీకు ఎందుకు టేబుల్స్ లిస్ట్ ఇచ్చాను, ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఇది కాదు, ఇంకో షీట్ ఇచ్చాను చూడు. ఇది కాదు, SC16N అనేది కామన్ వందన, కానీ ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్ లో లిస్ట్ పోస్ట్ చేశాను చూడు, ఓపెన్ చేయి. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్ లో ఉంది వందన, ఓపెన్ చేయమన్నా. SC16N అనేది కామన్. అలా కాకుండా నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఇక్కడ చూడు. SC16N అనేది కామన్. ఇక్కడ BKPF ఉంది. అంటే ఏంటి? BKPF ఇస్తే ఏమవుతుంది? డాక్యుమెంట్ హెడర్ లెవెల్ వస్తుంది. BGSP డాక్యుమెంట్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా వస్తుంది. SKA1 ఏముంది? SKA1 ఇస్తే ఏ డేటా వస్తుంది? SKA1 అక్కడ ప్రెస్ చేయమందనా, నాకు కనిపించలేదు కదా. GL చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. SKB1 GL కంపెనీ కోడ్స్, SKAT GL టెక్స్ట్. ఇట్లా మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో SAPలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ECC అయితే రోస్ వైజ్ గా రీడ్ అవుతుంది. S4HANAలో కాలమ్స్ వైజ్ గా
రీడ్ అవుతుంది. సో ఈసీసీ ఈ టేబుల్స్ అన్ని ఈసీసీలో ఉంటాయి. S/4HANAలో కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది. మన డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. సో ఇది కాకుండా వన్ మోర్ టేబుల్ ఉంది SAPలో, ఏసీ డొకా టేబుల్ అంటారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. ఏం చేయాలి? ఈ టేబుల్స్ చాలా ఉన్నాయి. ఇట్లా మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ని తీసుకోవాలి. సో ఇవన్నీ ఎందుకులే అనుకుంటే ఏసీ డొకా టేబుల్ని ఉపయోగించుకోవచ్చు. SAPలోకి వెళ్ళి ఏసీ డొకా అని, దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్, ఏసీ డొకా. లాస్ట్ వన్ ఎంటర్ చేయి. కంపెనీ కోడ్ క్రింద ఎంటర్, ఎగ్జిక్యూట్. అందునా ఎక్స్పోర్ట్ చేయి. ఇదంతా కూడా ఏసీ డొకా టేబుల్. ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి? ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, కంటిన్యూ చేయి. చూసావా? సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాం. ఏసీ డొకా టేబుల్ ఉపయోగించి కంప్లీట్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. అంటే ఏసీ డొకా టేబుల్ అనేది ఒకటి ఉంటే చాలు, ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏసీ డొకా టేబుల్ ఉపయోగించి. క్లియరా? Yes, sir. AC డొకా టేబుల్ అండ్ 3-tier ఆర్కిటెక్చర్. ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్, ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఒకే చోట అవైలబుల్ ఉంటుంది. అలాగే టేబుల్స్ అంటే ఏంటి? SAP టేబుల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ SAP ఎన్విరాన్మెంట్ విచ్ క్రియేటెడ్ అంటారు. SAP ఎన్విరాన్మెంట్ లో టేబుల్స్ అనేవి ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది అనమాట. బిఫోర్ S/4HANA ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి? S/4HANA రాకముందు డేటా అంతా ఎలా స్టోర్ అయ్యేది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్, బీసెక్ టేబుల్ అవన్నీ చెప్పాను కదా, వాటిలో స్టోర్ అయ్యేది. S/4HANA ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత డేటా అంతా కూడా ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇంతకుముందు డిఫరెంట్ బీసెక్ టేబుల్, BKPF, T001 ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్, వీటిలో స్టోర్ అయ్యేది. S/4HANA వచ్చిన తర్వాత ఏమైంది? ఏసీ డొకా టేబుల్ ఒకటే చాలు. ఇంకా అవన్నీ ఇంతకుముందు షీట్ అవుట్ చూపించాను, ఆ షీట్ అంతా అవసరం లేదు. ఓన్లీ ఏసీ డొకా టేబుల్ ద్వారా డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకో. క్లియర్ కదా? క్లియర్ ఉందనా? SAPలోకి వెళ్ళు. వెయిట్ ఉన్నావు కదా ఆల్రెడీ. ఇక్కడ ఒక దానిపై డబుల్ క్లిక్ చేయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. లైన్ ఐటమ్స్ పైన కింద క్లిక్ చేయి. ఇదంతా క్లయింట్ నంబర్. సో నువ్వు క్రియేట్ చేసిన కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా. ఓకే, ఏసీ డొకా టేబుల్ వల్ల అడ్వాంటేజ్ అది, ఆల్ టైప్ ఆఫ్ డేటా అనేది వస్తుంది అనమాట. డేటా ECCలో రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECCలో చాలా టేబుల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇక్కడ కూడా వర్క్ చేస్తాయి. సేమ్ టు సేమ్ వాటన్నిటి ప్లేస్ లో ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఒకే చోట అవైలబుల్ ఉంటుంది, అంటే ఒకే టేబుల్లో అవైలబుల్ ఉంటుంది.
ఇంతకుముందు డిఫరెంట్ టేబుల్స్ లో అలౌ చేశారు. ఏసీ డొకా టేబుల్ దీని ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఓకేనా? ఎస్ సార్. అది ఈసీసీలో రోస్ స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. అది 3 టైర్ ఆర్కిటెక్చర్ ఫైనాన్షియల్. ఓకే ఫైన్. నెక్స్ట్ 1 minute. టేబుల్ అనాలిసిస్ అన్నమాట. రికార్డింగ్ ఆఫ్ చేయమన్నా 2 minutes వెయిట్ చేయి.